మా వీసా అలాగే రాజ్ మ్యూజిక్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్న మా సారంగధర్య ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి మీకు ఈ న్యూ ఇయర్ నుంచి అన్నీ కలిసే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్లీ మా ఇద్దరి తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ప్రశాంత్, నాకు నేను ఒకటి చెప్తా ప్రశాంత్, ఇప్పటి నుంచైనా ఈ సంవత్సరం నుంచైనా నువ్వు మారి కాస్త ఆ అల్లరి పనులు అవి మాని కాస్త జాగ్రత్తగా ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ని బాగా హ్యాండిల్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి నువ్వు ఇంకెక్కడెక్కడికో ఎదిగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రశాంత్. థ్యాంక్ యూ రా. సో ఇప్పటి నుంచైనా అల్లరి పనులు కోతి వేషాలు మానేయి. చెప్పినావా రిజల్యూషన్ అనమాట నీకు. చెప్పినావా తిట్టినావా? ఏది నీకు ఎలా అనిపిస్తే అలా తీసుకో. నా మనసులో అయితే నేను తిట్టానని అనుకుంటున్నా. సో న్యూ ఇయర్ సందర్భంగా తిట్టానని అనుకోనిలే, ఫోన్ రిలీజ్ చేసినాను. ఓకే, థ్యాంక్ యూ రా. నువ్వు కూడా ఈ న్యూ ఇయర్ నుంచి నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ తర్వాత నుంచి ఇంకా నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని అందరు అనుకుంటారు కదా. ఎలా ఉంటాయి డ్రీమ్స్ చెప్పలేము అనమాట. ముందు రోజు రాత్రి కళ్ళ నుంచి రేపటి నుంచి మొత్తం మారిపోవాలి, అది అటు ఇటైపోవాలి ఇటు అటైపోవాలి అనుకుంటాను. ఏముండదు, అంత మామూలు. రేపటి నుంచి సేమ్ ఉంటుంది ఏదో ఇది. నువ్వు అట్లా ఎప్పుడు అనుకున్నావు ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఇట్లా ఉండాలి? చాలా సార్లు అనుకున్నా. ఫస్ట్ రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటా రేపు న్యూ ఇయర్ కదా, రేపటి నుంచి స్టార్ట్ అనుకుంటా. ఎక్సర్సైజ్ చేసేయాలనుకుంటాను, ఇంకేదేదో చేసేయాలి, డైలీ వాకింగ్కి వెళ్ళాలనుకుంటాను, అన్ని అనుకుంటాను. ఏది చేయను పొద్దున కన్నా మామూలు. సేమ్ రా, నేను కూడా ఇట్లనే అనుకుంటా. ఇంకా తొందరగా కొన్ని మంచి మంచి సినిమాలు చేద్దాం. వేరే ఆఫీస్ వాళ్ళు పిలుస్తున్నారు కదా, పోయి రాద్దాం. ఈ న్యూ ఇయర్ నుంచి అవి ఇవి చేయొద్దాం కదా. తర్వాత నేనైతే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, రేపటి నుంచి చాలా సైలెంట్ గా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, నా పని నేను చూసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటాను. మన నోరుదు మనదే వెళ్ళిపోతూనే ఉండాలి మాటలు. నిజం, అది ఒక్కటే ప్రాబ్లం కూడా అవుతుంది. సరే, ఈరోజు కాలర్స్ని కూడా అడిగి చూద్దాము. మీరు న్యూ ఇయర్ నుంచి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడన్నా మీరు అట్లా అనుకున్నారా లేదా అని అయితే మారారా లేదా ఫస్ట్ అనుకొని చేంజ్ చేసుకున్నారా లేదా? అవును, నిజం. ఓకే చలో. కానీ మారారా? నేనే మారలేదురా. నువ్వు మారావా? ఇది చెప్పు. నేనా అంటే కొంచెం మాటలు తగ్గించుకోవాలని అనుకుంటాను కానీ అది తగ్గదు ప్రశాంత్, నాకు వస్తూనే ఉంటుంది సంవత్సరం అనుకుంటా. అయితే ఇవన్నీ విషయాలు మాట్లాడే ముందు ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ యానివర్సరీ. ఈరోజు ఒక స్పెషల్ బర్త్డే ఉంది. జ్ఞానేష్ అన్న విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నీ బర్త్డే సెలబ్రేషన్స్ అందరం చేసుకుంటున్నాం కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జ్ఞానేష్ అన్న. చాలా అదృష్టవంతుడు, ప్రతి ఒక్కరు కేక్ కట్ చేస్తారు, ఆల్మోస్ట్ అందరూ అంతా మీ బర్త్డే పార్టీగా అనుకోవచ్చు కదా. ఇంకో స్పెషల్ బర్త్డే ఉంది, సావిత్రి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి నిజంగా హ్యాపీ బర్త్డే అండి మీకు, ఎందుకంటే ఇవాళ చాలా లక్కీ మీరు, అందరి కేక్స్ పార్టీస్ అన్ని మీవే. అందుకే స్పెషల్లీ దీన్ని మీకు విజయ్ మంది మాత్రం మీ సౌజన్య తరపు నుంచి, లవణ్య తరపు నుంచి, అమ్ము తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి సావిత్రి హ్యాపీ బర్త్డే. సరే, ఫస్ట్ లక్కీ కాల్ తీసుకోరా. న్యూ ఇయర్ రోజు ఫస్ట్ కాలర్. హలో హలో, హాయ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. ప్రశాంత్ అన్న నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ బ్రదర్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ ఫ్రమ్ వరంగల్. ప్రశాంత్ అన్నకు తెలుసు. శ్రీకాంత్ ఎట్లున్నావు? అన్న బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే అడుగురా. హ్యాపీ న్యూ ఇయర్ కదా ఇవాళ న్యూ ఇయర్ రిజల్యూషన్ గా మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలాంటి రిజల్యూషన్స్ అనుకుని తెల్లారితే మారిపోవాలని అనుకుని ఏవైనా మారిన ఉన్నాయా? అంటే నేను లాస్ట్ ఇయర్ జాబ్ సెట్ లో ఉన్నాను, ఇప్పుడు మాత్రం నాకు జాబ్ వచ్చింది. దాంట్లో మాత్రం హ్యాపీగా అంటే వర్క్ టైం టు టైం చేసి కంప్లీట్ చేసి అఫీషియల్స్ నుండి ఎలాంటి రిమార్క్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నా. అదే నా రిజల్యూషన్. జాబ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నవి ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇంకా నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉండాలని శ్రీకాంత్ మనస్ఫూర్తిగా మా ఇద్దరి తరపు నుంచి, స్పెషల్లీ మా సారంగధర్య ప్రోగ్రామ్ నుంచి కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఎస్టర్డే ఒకటి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాలన్నా. చెప్తాం. ఎవరికి? నా మిస్సెస్ అన్న, శృతి. లవ్ మ్యారేజా?
అది చెప్పిన మా మామయ్య వాళ్ళ కూతురే అన్న. లవ్ అండ్ అంటే నేను చిన్నప్పటి నుండి తను పుట్టగానే నా కోసమే అనుకున్నారు, నేను పుట్టగానే తన కోసమే అనుకున్నారు. తూనిగా తూనిగా కాదు, ఇంకా ఉదయ్ కిరణ్ మేము ఉంటే చూడండి ఒకటి, అదే తూనిగా పట్ట కొట్టుకుంటా. అదే అన్న. సూపర్ బ్రో, ఎట్టకేలకైతే సాధించారు కాబట్టి రియల్లీ మా న్యూ ఇయర్ నుంచి ఫస్ట్ కాల్ బెస్ట్ కాల్గా వేసినావు కాబట్టి శృతి విష్ నీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే, స్పెషల్లీ మీ హస్బెండ్ శ్రీకాంత్ తరపు నుంచి, స్పెషల్లీ ఈ ప్రశాంత్ అన్న తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. అసలు నాకు కూడా అసలు న్యూ ఇయర్ లో ఫస్ట్ కాల్ నాది అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాది అందులో ప్రశాంత్ అన్న తోటి అసలు హ్యాపీ. థ్యాంక్ యూ. నేను కూడా చెప్పిన న్యూ ఇయర్ రోజు నా పక్కన ఉన్నావు అనుకో, ఈ న్యూ ఇయర్ అంతా మంచి మంచి అమ్మాయిలు అన్న పక్కన ఉంటారు. అంటే కాదురా, లైఫ్ లో ఒక మంచి అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పి అందుకే రమ్మని చెప్పిన. శృతి లాంటి నీకు కూడా చక్కగా వాళ్ళలాగా ఒక మంచి లవ్ మ్యారేజ్ అవ్వాలి, మంచి అమ్మాయి రావాలి ప్రశాంత్ నీకు కూడా నీ లైఫ్ లోకి. ఈ న్యూ ఇయర్ లో నేను కోరుకుంటున్నా, కోరిక అనుకోపోని. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఇట్లనే కాల్ చేసి ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకు. అయితే నెక్స్ట్ కాల్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. రెడ్డి సాబ్, హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లున్నావు? ఇగో ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. శ్రీనివాస్ రెడ్డి తోపు హ్యాపీ న్యూ ఇయర్ అండి, ఎలా ఉన్నారు? రైట్. సో ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా మీరు అనుకున్న రిజల్యూషన్స్ ఏంటి, మీరు ఎలా మారాలనుకుంటున్నారు న్యూ ఇయర్ లో? మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా న్యూ ఇయర్ నుంచి చేంజ్ చేసుకోవాల్సినవి? సూపర్ రెడ్డి సాబ్, నైస్ ప్రాసెస్ కూడా. రెడ్డి సాబ్, నేను చెప్తా, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మన దగ్గర ఆశ్రమాలు. దాని ఓకే, తప్పకుండా వాళ్ళకి చెయ్యి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి నార్మల్గా మా పిల్లలు గారు అని చెప్పి తల్లిదండ్రులను వదిలేసి ఉన్న వాళ్ళని అక్కడ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అసలు నిజంగా చాలా గ్రేట్ రెడ్డి సార్. న్యూ ఇయర్ రోజు మనం ఎన్నో రిజల్యూషన్స్ అనుకుంటున్నా, ఇలా మారాలి అలా మారాలి అనుకునే దానికన్నా డైట్ మీరు నిజంగా చాలా మంచి పని అయితే చేస్తున్నారు. అనాథ పిల్లలకి సాయం చేయడము, అలాగే వృద్ధాశ్రమాల్లో నిజంగా చాలా మంచి కదా. ఓకే రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేసి ఇంతే మంచి నాకు ఫోన్ చేసేసాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తున్నందుకైతే. ఇంకోటి చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి గారికి కళ్ళు కనిపించాయి. ఆయన పెంచిన డబ్బులతోటి మేము ఎప్పుడైతే ఒక స్కూల్లో ఫుడ్ డొనేట్ చేసినాం, ఒక అనాథ పిల్లల స్కూల్లో, రెడ్డి సాబ్ మేము చేస్తున్నది చూసి ఎవరో వాట్సాప్ స్టేటస్ ఆయన చూసి వీళ్ళు ఇట్లా చేసిర్రు అని చెప్పి ఒకరోజు లైవ్లో చెప్తే, ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ అమ్మ తరపు నుంచి అని చెప్పి అతనికి వచ్చిన పెన్షన్ డబ్బుల నుంచి ఇంకొక బియ్యం సంచి, అక్కడ ఉన్న ఫ్రూట్స్ ఇంకా అన్నీ తీసుకొచ్చి ఆ స్కూల్లో ఉన్న 50 మందికి కూడా హెల్ప్ చేసిండు. నైస్. నిజంగా అండి, ఇలాంటివి నిజంగా ఆయన బ్లైండ్ అయినా నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా ఎందుకో చాలా మంచి మనసు ఉంటుంది అంటారు ఖచ్చితంగా. సో ఇవాళ న్యూ ఇయర్ రోజు చాలా మంచి, నిజంగా నాకు చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నిజంగా కూడా అలాంటి పనులు నిజంగా యూత్ గా మనం నిజంగా చేద్దాము. రాజ్ మ్యూజిక్ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను నేను ఇవాళ. టీవీ రాజ్ మ్యూజిక్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎంతగానో మా సారంగధర్య ప్రోగ్రామ్ని ఆదరిస్తూ మా వీసా టీవీ రాజ్ మ్యూజిక్లో వచ్చే ప్రతి లైవ్స్ని కూడా మీరు అంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే మా ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ న్యూ ఇయర్ నుంచి మీరు అనుకున్న అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నెక్స్ట్ కాల్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? పేరు? మంచిర్యాల. పేరు సుభద్ర గారు. అసలు మిమ్మల్ని మర్చిపోతున్నానండి. కాదు, న్యూ ఇయర్ నుంచి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఏమని అనుకున్నారు? అనుకున్న దాని మీద స్ట్రిక్ట్గా ఉన్నారా, లేదంటే నెక్స్ట్ డే నుంచి అంతే అని చెప్తున్నారా?
హలో సుభద్ర గారు, హలో హలో బా నెక్స్ట్ కాల్. హలో హలో, హలో హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. థ్యాంక్ యూ. మీ పేరు? సహారా బాను. ఏం పేరు? సహారా బాను. సహారా బాను. ఎలా ఉన్నావు? బాగున్నా తమ్మి, నువ్వు బాగున్నా? చాలా చాలా బాగున్నా. ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? గుర్తుపట్టావా సారేగా సహారా బాను అంటే? గుర్తుపట్టినా, ఎందుకు గుర్తుపట్టలేదు? ఉమ్. ఎట్లున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా? అంతా బాగుందన్నాను. థ్యాంక్ యూ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. న్యూ ఇయర్ నుంచి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి దాని మీద స్ట్రిక్ట్గా ఉన్నారా, లేదంటే నెక్స్ట్ డే నుంచి వదిలేసిరా మీరు? ఆ పాట అయితే బాగుండాలమ్మా, నువ్వు ఏడన్నా బాగుండాలి. తప్పకుండా వేస్తా. ఒకసారి అంటే సాంగ్ అంటే వెతుకురు, అది బాగుండాలమ్మా నువ్వు, ఆ సాంగ్ అంటే ఒకసారి అంటే చూడురి. చెప్పినమ్మా 100% ఆ సాంగ్ అయితే వేపిస్తా ప్రోగ్రామ్ లాస్ట్ వరకు. అయితే నువ్వైతే ఎప్పుడు న్యూ ఇయర్ నుంచి నేను ఇట్లుండాలి అట్లా ఉండాలని ఎప్పుడన్నా అనుకున్నావా? అలాగా అంతేనా? అంతే, మనం అనుకున్నట్టు అయితే తమ్మి. అట్లా అనుకోనైతే అనుకుంటాం కదా, అది మన ధర్మం కదా. అదంతా నమ్మకం. అంతే, అనుకుంటాం కానీ తర్వాత కొన్ని పాటించాం కదా. అట్లా ఎప్పుడన్నా వేసిర్రా అని? అవన్నీ మూడో నమ్మకం. అంతేనా? అంతే. ఈ న్యూ ఇయర్ నుంచి అల్లా ఆశీస్సులతోటి నువ్వు అనుకునే అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మనం అంతే, మనం అల్లా ఎట్లా చూస్తే అట్లా. అంతే అంతే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇట్లానే కాల్ చేస్తూ ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏ క్లాస్? యూకేజీ. ఏం పేరు? వన్యశ్రీ. ఏం చేస్తున్నావు ఈరోజు? న్యూ ఇయర్ కేక్ కట్ చేసినావాను? నిజం చెప్పు, మమ్మీ చెప్తుంది కదా చేయలే. అవునా, కట్ చేసిన పీస్ అట్లనే పెట్టావా? నువ్వే తిన్నావా? మరి నాకు నువ్వు నన్ను విలువలేదు కదా, నేను అలిగిన కేక్ పెట్టలేదు నువ్వు నాకు. సరే వస్తా, అట్లనే ఉంచు నువ్వు. కేక్ లైవ్ అయిపోగానే మీ ఇంటికాడ ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ రా, నీకు, మమ్మీకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. చిట్టితల్లి ఒక పాట పాడతావా? పద్మక్కనా? చిట్టితల్లి నువ్వు ఒక పాట పాడతావా? పాడు. అసలు నిజంగా చాలా బాగా పాడినవరా చిట్టి తల్లి. థ్యాంక్ యూ రా, ఇట్లనే కాల్ చేస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మరి ఎన్టీఆర్ జిల్లా మొగలూరు గ్రామం. మొగలూరు గ్రామం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం, రైతన్న. అన్న పేరేం పేరే? పేరేం పేరు? హేసానుద్దీన్. ఏం పేరు మీ పేరు? మీ పేరేం పేరు అన్న? హేసానుద్దీన్ అన్న. అవునా, ఎట్లుందన్న మా ప్రోగ్రాం కూడా? ప్రోగ్రాం బాగుందన్న. ఎన్టీఆర్ జిల్లా మొగలూరు గ్రామం అది రోజు చూస్తున్నా నేను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అన్న.
అనిత సాంగ్ ఒకటి పెట్టన్నా. అనితా సాంగ్ అంటే ఒకసారి అంటే సర్చ్ చేయండి. ఆ, తప్పకుండా వేపిస్తానన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఉన్నందుకైతే. ఇప్పుడైతే మీ అందరి గురించి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడైతే మీ అందరి మామూలు